నమస్తే అన్న, మీ పేరు? నా పేరు తెలంగాణ రాజుబాయి. అన్న రాజన్న, ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి మధ్యలో బాగా పోటీ కనబడుతుంది. ఏది వచ్చేటట్టు ఉంది, ఎట్లా అనిపిస్తుంది, దేని మీద నమ్మకం ఉంది? ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూస్తేనే చెప్పొచ్చు మనం, టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. మాకు బుల్డోజర్ అవసరం లేదు, మాకు కారు గుర్తు కావాలి. ఒకసారి కేటీఆర్ కోసం ఒక చిన్న సాంగ్ వాడుతున్నానా. ఓకే. మూడు రంగుల జెండా వట్టి తెలంగాణను నిండా ముంచి ఆటోలను బొందా పెట్టిండో, మీరేవంతన్న ఆకాశానికి నిచ్చెనలేస్తాడో. ఆరు మాటలు ఉత్తవి చెప్పి మీ చెవిలో పువ్వులు పెట్టి ఆకాశానికి నిచ్చెనలేస్తుండో, మీరేవంతన్న తెలంగాణను నిండా ముంచిండో. ఊకూకెనే రాలే బిడ్డ కూసున్న సీటు, 2 సూట్ కేసులు ఇచ్చి తెచ్చుకున్న రవేటు. ఓటుకు నోటంటూ నువ్వు ఉరికిన నాడు, గుర్తుకొస్తే నీకు ఉంటది రానిపై వేటు. తెలంగాణను అమ్మి సోనియమ్మకు ఇస్తా, అన్ని భూములు కబ్జా చేసి రాహుల్కిస్తా. అయినా గానీ ఎస్తర్ర ఓటు కొడుకులు కాంగ్రెస్ వచ్చినాకలా ప్రజలు కన్నీళ్లు వెట్టబట్టెరా. గలగలగల పారే గంగా ఆగి కన్నీళ్లు వెట్టబట్టెరా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎట్లా అంటే, ఒకప్పుడు గతంలో మునుగోడులో కూడా ఇంతే తగ్గ పోరు నడిచింది. ఇప్పుడు అదే సేమ్ రాష్ట్ర ప్రజలు మొత్తం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మీదనే ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి, ఏది రాబోతుంది? 100% వన్ సైడ్. లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా 10 మెజార్టీతో గెలుస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏ నమ్మకమే చెప్తున్నారు ఖచ్చితంగా వస్తుంది? ఏం నమ్మకం అంటే చూడండి, వీళ్ళు 22 నెలల కాలం అయింది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లంగా హామీలు, 420 దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేసింది లేదు. చేసింది ఒక్కటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో మహిళలు జుట్టు కూడా రెండో ప్రపంచ యుద్ధం చూస్తా ఉన్నాం. డిష్యూమ్ డైలీ ఫుల్ కొట్లాడుకుంటా ఉన్నారు. మీరు అమలు పరిచింది ఒకటే పథకం. మీరు ఆడవాళ్ళకి గ్యాస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2500 ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. స్కూటీ ఇస్తా అన్నారు, పాపం మా మహిళలు స్కూటీలు నడిపినట్టు కలిసిపోతా ఉన్నారు. అన్ని స్కూటీలు ఇచ్చినారు, వాళ్ళు బాధపడుతున్నారు. పాపం ఇన్ని స్కూటీలు ఇచ్చిండు, 2500 ఏడా పెట్టుకోవాలి, ఏ అల్మారీలో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ అల్మారీలు సరిపోతాయంట ఆ 2500 లాగా. అవన్నీ ఎమ్మెల్యే గారు స్వర్గస్థులు అయినారు, దాని గురించి బాధపడుతున్నా. ఇది ఒక ఛాన్స్ ఏంటంటే, దేవుడు ఏదైనా దైవ నిర్ణయం అంటారు కదా, అదే విధంగా ఇది తొందరగా 22 నెలల కాలంలోనే వచ్చేసింది జవాబు ఇచ్చేది. ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి తినని తిట్లన్నీ రేవంత్ రెడ్డి గారు తిన్నారు, చూస్తూ ఉన్నాం ఈరోజు సోషల్ మీడియాలో. విద్యార్థులు, మహిళలు, ప్లస్ ఇంకోటి ముసలోళ్ళు, ఈచ్ అండ్ ప్రతి ఒక్కరు తిట్టుడే. ఇక వాళ్ళు ఏ ధీమా మీద వస్తున్నారో మళ్ళా వాళ్ళ పార్టీ చేయకూడదు, మా పార్టీ చేయకూడదు, మేము ప్రతి దాంట్లో చేయిస్తామన్నది వాళ్ళది ఒకటి ఉందన్నమాట. ఇప్పటి నుండి కాదు, ఆ కాలంకి ఉన్నది. చెయ్యి గుర్తు మేము చేయిస్తాం, మీరు చెయ్యి గుర్తు కోటేని మేము చేయిస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళు నడుస్తూ ఉందన్నమాట. ఇదే నడుస్తుంది. వాళ్ళు గెలవరు. మాగంటి గోపీనాథ్ గారు వారి యొక్క సతీమణి బంపర్ మెజార్టీతో 1 సైడ్ మ్యాచ్తో గెలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఆ విధంగా గ్రౌండ్లో ఉంది. ఈ రోజు ఏంటంటే, మేము పోయి క్యాన్వాసింగ్ చేసి ప్రజలకు సంపాదించే అవసరమే లేదు నాకు తెలిసి. ఎందుకంటే గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం మేము. డైరెక్ట్ ప్రజలే మాకు మంచి అవకాశం వచ్చింది, గోల్డెన్ ఛాన్స్. దీన్ని నిరూపించుకోవాలని ఒక పట్టుదలతో ప్రజలే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే, మేము 6 గ్యారంటీలు పెట్టినాము, 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాము. ఏదైనా ఇట్లా రాగానే అట్లా కాదు కదా, అందుకనే కొంత టైం తీసుకుంటాం మేము. ఆయన 2 సార్లు ఉన్నాడు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయననే కొంత ఎన్కంజా చేసిండు. మేము ఒకటేసారి కదా వచ్చింది, 2 సంవత్సరాలే కదా గడిచింది. అన్ని ఇప్పటికిప్పుడు పూర్తి కావాలంటే కాదు కదా. మమ్మల్ని ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో, తిడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి కూడా చెప్పింది గతంలో. దీని గురించి ఏం చెప్తారు? నేను ఏమంటా ఉన్నా, ఒక విషయం వచ్చి 6 గ్యారంటీలు, దాంట్లో 13 హామీలు, 420 హామీలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఇంత పెద్ద 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 పేపర్లు ఇచ్చారు, ఇంత కటౌట్లో వేసారు. మేము అడిగినామా? ఓటర్లు అడిగినా మాకు 100 రోజుల్లో ఇవ్వని అని చెప్పి అడగలేదు కదా. మేమే ఆయన 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, 100 రోజులు అమలు అని చెప్పి ప్రచారం చేసుకోడు. 100 రోజులు 22 నెలల కాలం, ఆల్మోస్ట్ 360 రోజులు దాటి అయిపోయింది. 360 500 చిల్లర రోజులు అయిపోయింది. ఏడా అమలు చేసినావు? అమలు చేసిన ఫ్రీ బస్సు, అది కూడా డిష్యూమ్ అవుతా ఉంది. ఒక పథకం ఇచ్చింది లేదు, ఏం లేదు. అంతా మభ్య పెట్టుడు, ప్రజల్ని అంతా అల్లకొల హామీలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు, ప్రజల్ని రోడ్ల మీద ఇప్పుడు నువ్వేదో ఫ్రీ యువతకి లోన్లు ఇస్తా అని చెప్పినావు, యువతకి రేషన్ కార్డులు ఇస్తావు. వీళ్ళని ఏం చేస్తా ఉన్నావు నువ్వు? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు పెట్టి డైరెక్ట్ లబ్ధిదారుడికి అకౌంట్లో వేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన ఇచ్చేది ఒక్క పథకం లేదు. ప్రజల్ని ఆ రోజు కూలీ నాలి బంద్ చేసుకోవాలి, బంద్ చేసుకొని జిరాక్స్ పేపర్లు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ జిరాక్స్ షాప్ చుట్టూ తిరగడానికి ప్రజలు నానా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు చూస్తున్నాం ఏ కాలంలో ఉన్నాం మనం. ఈరోజు ఆన్లైన్ కాలంలో ఉన్నాం. 10 రూపాయలు ఛాయ్ తాగితే గూగుల్ పే చేస్తూ ఉన్నాం మనం. వెనుక రేవంత్ రెడ్డి గారు ఏం తప్పలేదు. వెనకటికి రోజులు తెస్తాను అన్నాడు, ఆ వెనకటికి రోజుల్లో తెచ్చిండు.
తెచ్చి ప్రజల్ని ఇబ్బంది. పాపం ప్రజలు వెనకటికి రోజులు అంటే ఇంకేమో అనుకున్నారు, కానీ ఇంత దారుణంగా ఉంటుంది ప్రజలు ఊహించలే. అందుకే ప్రజలు ఈ 22 కాలం చూసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, బయట వాతావరణం కావచ్చు, ప్రజలు కంపల్సరీగా బుద్ధి చెప్తారు. చేయి గుర్తుకి ఆయన చేయిస్తాడు, కానీ ఇప్పుడు చేయి గుర్తుకి మాత్రం ప్రజలు చేయిస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, మామూలుగా మా సర్వేలో తెలుస్తున్నది ఏంటంటే ఎంఐఎం కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఉంది, దానివల్ల ఆయనకు సపోర్ట్ దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆయన ప్రజల మధ్య బాగా కనబడుతున్నాడు, దానివల్ల ఆయనకు గెలిచే అవకాశం ఉంది అనేది కూడా వినబడుతుంది. ఎంఐఎం అదే చేస్తుంది కదా, ఏదైనా ఓట్లు డివైడ్ చేస్తుంది, అంతకన్నా ఏం చేయదు. కానీ ఎంఐఎం పార్టీకి ఓటు బ్యాంక్ ఏడుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో? లేదు కదా. ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ బీఆర్ఎస్ పార్టీ దిక్కే మొక్కువ చూపుతున్నారు. ఎందుకు చూపుతున్నారు అంటే మైనార్టీస్కి సంక్షేమ పథకాలు, కడుపులో ఉన్న బిడ్డ పిండం నుండి సంక్షేమ పథకాలు ఇస్తా కూడా ఆఫ్టర్ దెన్ మైనార్టీస్కి దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వలే అంత బడ్జెట్ ఇచ్చిండు. 4000 కోట్ల పైచుకు బడ్జెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈయనేమో 4000 करोड़ बजट दे देंगे, 1000 करोड़ होना तो और भी दे देंगे, और माइनॉरिटी सप्लाई में कहाँ दे देंगे, इन्हों दे रहे माइनॉरिटी ले रहे, ఎక్కడ దే దేంగే అంతా ఉత్తి మాటలు. 2000 करोड़ కూడా బడ్జెట్ ఇవ్వలేదు మైనార్టీస్కి. ఈరోజు టెంపరీ స్కూల్స్ చూసుకోండి, ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు కాదా? టెంపరీ స్కూల్లో ఈరోజు కేసీఆర్ గారు ఆ టైం స్కూల్స్ పెట్టేటప్పుడు రానున్న 5-10 సంవత్సరాల్లో దీని యొక్క లాభం ఏంది, దీని లబ్ధి ఏంది, లబ్ధి పొందిన ఈరోజు టెంపరీ స్కూల్లో చదివిన మా పిల్లలు ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన చదువుతలేరా? టెంపరీ స్కూల్లో చదివిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో పైలట్ కాలేదా? ఇవన్నీ చూస్తలేమా మనము? కేసీఆర్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే అన్న మెల్లగా రిజల్ట్ వస్తుంది, కాకపోతే ఆయన ఆలోచన అలా ఉంటుంది. గతంలో ఈటల రాజేంద్ర చెప్పారు, కేసీఆర్ గారు ఒక చాణక్యుడు ఎంత హుషారో 100 చాణక్యుల బలం ఉన్న వ్యక్తి కేసీఆర్ అని చెప్పేది. సార్ది కూడా అదే విధంగా ఉంటుంది. అది ప్రజలు కేసీఆర్ గారు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ అర్థం చేసుకోవడం మాత్రం జీవితాంతం వదిలిపెట్టాడు, ఇది మాత్రం గ్యారంటీ. మీరు ఎంత మెజారిటీతో గెలిపించుకునే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు చూడండి అన్న, గతంలో చాలా తక్కువ మెజారిటీతో గెలిచినాం, మొత్తానికైతే గెలిచినాం. చలో అది దేవుని ఏమైందో, మా ఎమ్మెల్యే గారు స్వర్గస్థులు అయినారు, కానీ ఈరోజు 1,00,000 మెజారిటీతో ఈజీ గెలుస్తాం, ఇది మాత్రం కన్ఫర్మ్. మనతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యలో తగ్గపోరు కనబడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది, ఎలా ఉంటుంది? తగ్గపోరు ఏం లేదు, డెఫినెట్ గా సుంతమ్మ గారు గెలుస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కేవలం మాకేంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వము చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం డెఫినెట్ గా మేము ప్రజల్లో ఉన్నాం. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రజల్లో ఉన్నాం. మరి ఓడిపోయినాక కూడా రేవంత్ రెడ్డి చేసే పనులను వ్యతిరేకిస్తూ ఆయన చేసే ఒక్క కార్యక్రమం కూడా బాగాలేదు, ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ప్రజలు మంచి తీర్పిస్తారు. గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో మొత్తం సీట్లను కూడా గెలిపించి కేసీఆర్ గారు కానుకగా ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయితే తప్ప కొత్తగా ఏం లేదు. డెఫినెట్ గా సునీతమ్మ మంచి మెజార్టీతో గెలుస్తారు. మెయిన్ ఏంటంటే మాకు ఒకటి, వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట, 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి డిసెంబర్ 9న రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాను, ఒక గ్యారంటీ కార్డు కొట్టించి ఆ గ్యారంటీ కార్డు ఇంటింటికి వంచి, ఒక వస్తువు కొంటే గ్యారంటీ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే రిప్లేస్ చేస్తాం. అందుకని ఇప్పుడు గ్యారంటీ ఆయన ఇచ్చే టైం అయిపోయింది, ఆయన రిప్లేస్ చేస్తాం, అంతే తప్ప ప్రజలు రిప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్యారంటీలు ఇచ్చిన వాటితో 22 నెలల నుండి అది అమలు కాలేదు. 44,000 రూపాయలు మా పెన్షన్దారులకు బాకీ ఉన్నాడు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద 55,000 బాకీ ఉన్నాడు. మరి అవన్నీ కూడా బాకీ కార్డు కొట్టించి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా ఓ వైపు ఆటో డ్రైవర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మా అక్క చెల్లెలు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఏ వర్గాన్ని చూసినా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు దిగిపోతుందా అని చూసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది, సుంతమ్మ మంచి మెజార్టీతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన శైలి మార్చుకోవాలి, తన పద్ధతి మార్చుకోవాలి, ఆ మాటలు మార్చుకోవాలి. ఎందుకంటే పని చేసేది ఏం లేదు, ఏరు దాటి దాకా ఓడం వల్ల పేరు దాటగానే పోవడం వల్ల పట్లాంటి పనులు. ఎన్నికలు ఓట్లు వేయించుకునేంత వరకు ఒక మాట మాట్లాడిండ్రు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళదేందో వాళ్ళ చేతులు రాజకీయాన్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు సునీతమ్మ ఏంటంటే ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి కాదు. నవీన్ యాదవ్ గారు ఎన్నోసార్లు తిరిగారు, ప్రతి గడప కూడా తిరిగారు. ఈమెకు వాళ్ళ భర్త మీద ఉన్న సానుభూతి ఓట్లు పడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పడం కూడా జరిగింది. సానుభూతి కాదండి, సానుభూతి కంటే మాగంటి గోపీనాథ్ మీద ప్రజల్లో ఒక మంచి వైఖరి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాన్ని కొనసాగించడం కోసం సునీతమ్మ గారు కూడా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఆమె కూడా తన భర్త చేసిన, గతంలోనేమో వాళ్ళ భర్తనే పనిచేసుకున్నాడు కాబట్టి ఆమెకు అంత అవసరం పడదు. కానీ ఇప్పుడేంది, భర్త ఆశయాన్ని కొనసాగించాలి, మా భర్త చేసిన పనులు సగంలో ఆగిపోకూడదు, ప్రజల్లో నేను కూడా ఉండాలి, మా భర్త పేరుతో ఉండాలి అనే విధంగా ఆమె బయటకు వస్తుంది. డెఫినెట్ గా ఆమెకు మంచి సానుభూతి ఉంది. అంతేకాకుండా మంచి అంటే గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఎందుకంటే ఆమె మాగంటి చేసిన, గోపీనాథ్ చేసిన మంచి పనులు ఆమెను గెలిపిస్తారు. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత కూడా నిధులు విడుదల చేసే విషయంలో తమ నియోజక ప్రజలు ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళకి ఏదైనా అభివృద్ధి కోసం ఏదైనా చేయాలన్నా కూడా పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేసే విషయంలో ఏమైనా జాప్యం చేయారంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఒక నిధి లేదు, ఒక పైస లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఉన్న దగ్గరనే చక్కగా అయితే లేవు, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర కూడా నిధులు లేవు. మేము ఏంటంటే ఎక్కడైనా కొట్లాడుతూ వస్తున్న పైసలు మేము కొట్లాడతాం. తెలంగాణలో ఉన్న మా ఎమ్మెల్యేలు అందరం కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫైట్ చేస్తున్నాం. మేము చేసేది ఏంది? వాళ్ళ అభివృద్ధి లేదు, శూన్యం, మొత్తం శూన్యం. ఆడ పైసా లేదు. ఆయనే అంటుండు కదా, నా చెప్పులు ఎత్తుకపోతే అటు చూస్తుండ్రు తప్ప నాకు అప్పు ఉడతలేదని. ఇంకేడికెళ్ళి చేస్తాడు ఆయన అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఆయన తెచ్చే నిధులు ఏమి లేవు, కొత్తగా చేసేది ఏం లేదు. మేము ఒకవేళ చేయాల్సిన అవసరం పడితే మేము ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. అంతకంటే ఎక్కువ తీసుకొచ్చి, ఎందుకంటే మేము కొట్లాడుతున్నాం, రోజు ఎవ్రీడే కొట్లాడుతున్నాం. కొట్లాడి తెచ్చడమే ఒక గొప్ప విషయం. దానికి సొంతము ముందుంటాం. ఫైనల్ గా ఎంత మెజారిటీతో వచ్చే అవకాశం? మంచి మెజార్టీతో వస్తాం, చాలా మంచి సౌకర్యం మెజార్టీతో వస్తాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే రాష్ట్రం మొత్తం ఇటే వైపు చూస్తుంది. కాంగ్రెస్ కు బీజేపీ అనేది ఆలోచన తక్కువ ఉంది, కానీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తగ్గపోరు నడుస్తుందో ఎలాంటి అనుమానం లేదు. ఎలా ఉండబోతుంది అసలు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? ఈ జూబ్లీహిల్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు అంత గుడ్డిగా ఏం లేరు. ఏంటంటే ఇప్పుడు విలేజ్లలో మోసపోయినరు కాబట్టి ఇక్కడ ప్రజలు అంత గుడ్డిగా ఏం నమ్మేటట్టు లేదు. కాబట్టి వాళ్ళకు గుణపాఠం ఏందో సరి చూపిస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక రౌడీ షీటర్లకు వీళ్ళకి ఇచ్చేది కాదు. ఇక్కడ కంపల్సరీ గోపి అన్న వాళ్ళ మిసెస్ గెలుస్తుంది, సాధించుకుంటాం. ఎందుకంటే ప్రజలు అనేది ఇప్పుడు 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉండరు. ఎంత దొంగ మాటలు ఎంత దొంగ ఎక్కలు చేసి ఏమి ఇస్తలేడని. ఇంకా ప్రజలు అంత గుడ్డిగా చేసి అంత లేదు. రూలింగ్ పార్టీ ఉన్నా లేకున్నా ఈడ తెలంగాణ భవన్ అనేది జూబ్లీహిల్స్ లో ఉంది, ప్రజల అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలకు మాగంటి గోపీనాథ్ అన్న భార్య జూబ్లీహిల్స్ భవన్ ఇక్కడనే ఉంది కాబట్టి ప్రజలు అందుబాటులో ఉంది కాబట్టి ఎప్పటికైనా అందరికీ తోడుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ముస్లిం మైనార్టీ వాళ్ళు కూడా, ఎంఐఎం కూడా నవీన్ యాదవ్ సపోర్ట్ ఉంది. ఆయన ఏంటంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో తిరిగిండు కదా, ఆయనకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతున్నది కూడా వినబడుతుంది. మైనార్టీ వాళ్ళు ఇన్ని రోజుల కంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ మీటింగ్ లో మైనార్టీ వాళ్ళే ఉన్నారు. మరి మైనార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంత గుడ్డిగా ఏం లేరు. ప్రజలు ఎవరో చెప్పినంత ఓటేసామని అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం ఏందో మేము చూపిస్తాం. మైనార్టీ వాళ్ళే కానీ ఎవరైనా కానీ కేవలం వాళ్ళు యూట్యూబ్లలో వేరే వాళ్ళ వద్ద మాట్లాడించి నవీన్ అన్ననే గెలుస్తాడు అనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ మేము దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. ప్రజలు మాకు ఏం చెప్తున్నారో మాకు తెలుసు. మేమంతా గుడ్డిగా ఏం నమ్మము, మేము మీకే సార్ వేస్తామని అని అంటున్నారు. నవీన్ యాదవ్ గారికి పట్టం చేపడితే ఆయన గతంలో రౌడీగా ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ రౌడీగా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీరు తెలిసి అంటున్నారా, తెలుసుకొని అంటున్నారా, లేకపోతే దీని వెనుక అసలు రహస్యం? ఒక మాట చెప్పాల్సింది ఉంది. నిన్న నవీన్ యాదవ్ గారు ఏమన్నారంటే సానుభూతితోటి ఓట్లు వేయరు ఇవాళ రేపు పబ్లిక్ అంటున్నారు. అంటే నీ రౌడీజం గురించి వేస్తారా ఓట్లు? సానుభూతి ఎవరికి? సానుభూతి అనేది గోపన్న పని చేసి అందరికి ప్రజలు అందుబాటులో ఉండే కాబట్టి కంపల్సరీ గెలిపిస్తారు. అదేదో మీ రేవంత్ రెడ్డి గారు దొంగలాగా చేసే పనులు కాదు. గోపన్న కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కంపల్సరీ కేసీఆర్ గారి ఇప్పుడు ఎవరు చూడు వాళ్ళ పథకాలను చూసి ఓటేస్తారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ అవే ఇది గెలిచినాక ప్రతి ఒక్క ముసలికే కానీ ఎవరికి పెద్ద మనుషులకి కానీ ప్రతి ఒక్కరికి చెందాల్సినవి కూడా చెందుతాయి. నమస్తే అన్న. ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? బాగా హాట్ గా నడుస్తుంది, తగ్గపోరు నడుస్తుందని అనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్? ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇది కేవలం మన ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలకు ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశమే. వేల సంఖ్యలో ఇక్కడ మీరు కార్యకర్తలు రావడం జరిగింది. ఇది కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల పట్ల ప్రత్యేక చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి కూర్చుందో, మరి ఏ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా తీర్చకుండా మరి ఎట్లాంటిది అంటే ఇక అయిపోయింది, మేము గడ్డ మీదకి ఎక్కిన మీరేంద్ర అన్నట్టు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పనిసరిగా మరి జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతమ్మ విజయోత్సవం బ్రహ్మాండంగా వేల మెజార్టీలతో గెలుస్తుందని చెప్పేసి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే గోపీనాథ్ గారు 10 మందిలో ఉన్న మనిషి, 2 దఫాలు కూడా తిరిగిన వ్యక్తి, పదవిలో ఉన్న వ్యక్తి, అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి. సునీతమ్మ గారు కొంత వెనుకంజలో ఉన్నారని చెప్పేసి కూడా వినబడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, అంటే సునీతమ్మ గారు ఒక హౌస్ వైఫ్. ఆమె నిజంగా కూడా భర్తకి ఏదైనా సహాయ సహకారం అందిస్తూ వాళ్ళకి కావలసినటువంటి
ఒక గృహిణి చేయాల్సినటువంటి బాధ్యతలే నిర్వహించింది. కానీ ప్రత్యక్షంగా ఈ రాజకీయాలలోకి రావడం ఇదే మొదలు. ఇది కాకుండా ఏంటంటే ఆయన చనిపోయి కూడా మర్చిపోయేంత రోజులు కాదు, అంటే కొద్ది సమయమే అయిపోయింది, ఇంకా ఆయన గుర్తొస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా ఇంత వేల మంది ఈ కార్యకర్తల ముందు మాట్లాడాలంటే ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. కానీ ఒక మహిళ నిజంగా కూడా తనకు తెలుసు నిజంగా కూడా ప్రజలు ఇట్లాంటి కష్టాలు పడతారు, ఏం సంగతి ఎట్లా ఉంటుంది, మరి డివిజన్లలో బస్తీలలో ఎట్లాంటి సేవలు ఎట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది ఒక ప్రజాప్రతినిధి అనేది మహిళలకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీకు నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇండ్లల్లో భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నల్ల రాకపోయినా ఆడోళ్ళకే తెలుస్తుంది, ఇంటి ముందు డ్రైనేజ్ నిండిన ఆడోళ్ళకే తెలుస్తుంది, రోడ్లు బాగాలేకపోయినా కానీ ఆడోళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి మన ఇవాళ నిజంగా కూడా ఒక కార్పొరేటర్ అయితే ఒక ఎమ్మెల్యే అయితే ఎట్లా పనిచేస్తారు, ఏం సంగతి, ఎట్లాంటి వాళ్ళు కావాలనేది ఆడోళ్ళకి బాగా తెలుసు. కాబట్టి అట్లాంటి మహిళనే ఈరోజు నిజంగా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి మరి ఎమ్మెల్యేగా గెలిస్తే నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరినీ మరి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా ఉండబోతున్నాయి ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని చూసి మాగంటి గోపీనాథ్ గారు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని జూబ్లీహిల్స్ ప్రజలు 3 సార్లు గెలిపించడం జరిగింది. సో 1 కాదు 2 కాదు 3 సార్లు, అంటే వారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో మాత్రమే గెలిపించడం జరిగింది. వారు చేసినటువంటి పనులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతైతే అభివృద్ధి జూబ్లీహిల్స్లో జరిగిందో ఆ అభివృద్ధి కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎవరినైనా కూడా సహజంగా నవీన్ యాదవ్ గారు ప్రతి మందిలో ఎప్పుడు కనబడుతూ ఉంటారు, ప్రతి గడపలో కూడా కనబడుతూ ఉంటారు, అడిగితే సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పేసి వినబడుతుంది. వాళ్ళకు అది దృష్టిలో పెట్టుకుని అయినా వాళ్ళు వచ్చే అవకాశం లేదంటారా? చూడండి, ఇక్కడ మెయిన్గా మేము ఫోకస్ చేయాల్సిందని ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చింది. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సో మరి వారు ఇచ్చిన హామీలు 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తా అన్న హామీలు ఇన్ని రోజులైనా ఇంప్లిమెంట్ చేయలేదు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి హైదరాబాద్లో. మరి ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిన ఎల్ఎన్టీ మెట్రో కూడా ఈరోజు చేతులైతే వేసిన సిచ్యువేషన్కి వచ్చింది. అంటే డెవలప్మెంట్ లేదు, ఎల్ఎన్టీ లాభాల్లోకి రావట్లేదు, అంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆగిపోయిందని అన్నదానికి అదొక నిదర్శనం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోతాయని ఆల్రెడీ హైదరాబాద్ ప్రజలు ఇంతకుముందు కూడా జరిగిన ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మలేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు అది ఓన్లీ హామీగా, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ హాఫ్ టర్మ్ అయిపోయింది. సో హాఫ్ టర్మ్ అయిపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా మహిళలకు ఇస్తానే 2500 కావచ్చు, పెన్షన్ 4000 కావచ్చు, తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు. సో దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా అది కంప్లీట్ అవ్వలేదు. మరి నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను 4000, అది కూడా ఇవ్వడం లేదు. సో ఇవన్నీ చూసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఇదే ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని నిశ్చయంతో ఉన్నారు. ఎలా ఉండబోతుంది సునీత గారు గెలిస్తే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళ అభివృద్ధి విషయంలో ఎలా ఉండబోతుంది? మనము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా, అపోజిషన్లో ఉన్నా కూడా మాకు కావాల్సిన ఫండ్స్ కొట్లాడి తెచ్చుకునే కెపాసిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అంటే బిహైండ్ ఎవ్రీ, అంటే మనకు ఒక సామెత ఉంది, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి విజయం వెనకాల ఆయన సతీమణి మాగంటి సునీత గారు సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. మరి ఆమె అంటే ప్రజల ముందుకు రాకపోయినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయాలనుకున్నారు, ఎట్లా చేయాలనుకున్నారు, ఆయన ఆశయాలు ఏంటి అనేది అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఆమె. మరి ఆమెనే ఈరోజు ఎలక్షన్లో నించడం అనేది ఒక విధంగా మంచి పరిణామం. మరి ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి ఆమె అయితే కరెక్ట్ అని ప్రజలు ఇప్పుడే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఒక అంచనాకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ జెండానే. మరి జూబ్లీహిల్స్ మీరు గతంలో చూసుకున్నప్పుడు కూడా 2018లో మహాకూటమి అని చెప్పేసి అన్ని పార్టీలు కలిపి వచ్చినాయి. మరి ఒట్టి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉండే, మిగతా పార్టీలు అన్నీ ఒకవైపు ఉండే. సో అన్ని పార్టీలు కలిసినా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని మీద విజయం సాధించలేకపోయారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీని విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకంతో చెప్పగలం. ఎట్లా ఉండబోతుందన్న ఈసారి బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్? బై ఎలక్షన్ది పక్కన పెడితే ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి రహమత్ నగర్ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అంటేనే ఈరోజు గులాబీ దళాన్ని గుంపులుగా చూపెట్టినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇదొకటి గుర్తించండి. ఈరోజు
నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అంటేనే ఈ యొక్క 9 ఎకరాలలో ఇసుకేస్తే రాలనంత జనంతో కుమ్ముగూడుకున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం చూస్తేనే ప్రతిపక్షాలకు గుండె గుబోలు అంటది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ని ఆలోచించుకుంటే మేమున్న ఈ యొక్క మా కార్యకర్తల గుండెల్లో ఉన్న బలం కావచ్చు, కార్యకర్తల్లో ఉండే ఆవేశం కావచ్చు, కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, బీఆర్ఎస్ పట్ల అనునిత్యం ప్రజల్లో ఉన్నటువంటి దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ కూడా మరవలేనిది. ఆ యొక్క నియోజకవర్గంలో డివిజన్ వారిగా అతని పేరు చెప్పుకుంటూ వెళ్తే, బస్తీల వారిగా చెప్పుకుంటూ వెళ్తే అభివృద్ధికి కేరాఫ్గా నిలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లటానికి ఈ యొక్క బై ఎలక్షన్స్లో ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులుగా ముందుకొచ్చారు. ఈరోజు బై ఎలక్షన్స్లలో ప్రతిపక్షాలు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నించున్నా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అయినటువంటి మాగంటి సునీత గారికి అండగా ఉంటాం, మాగంటి సునీత గారికి తోడుగా ఉంటాం. ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా కార్యకర్తలు ముందుకొచ్చి ఈరోజు సమావేశంలో వారి యొక్క మనోభావాలను తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క దివంగత మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎంతో ఆనందంగా వారి వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఈ యొక్క జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్లలో ఓటు వేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క జూబ్లీహిల్స్ యొక్క స్థానాన్ని మేము పువ్వుల్లో పెట్టి వారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక కార్యకర్తలుగా మేము సపోర్ట్ ఇస్తాం, ఎంతవరకు పోరాడాలనో అంతవరకు పోరాడతామని మీరు చెప్తున్నారు. అంటే ఓన్లీ కార్యకర్తల సపోర్టే ఉందనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మాగంటి సునీత గారికి కావచ్చు, అలాగే ఈ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది అనుకుంటారు మీరు? జూబ్లీహిల్స్ నియోజక ప్రజల మద్దతు గత 22 నెలలుగా ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ట్రాక్ చూడండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ట్రాక్ చూడండి. ప్రజల్లో విసిగిపోయారు కాంగ్రెస్ పాలన వల్ల. విసిగి ఈ పాలన వద్దురా నాయన, ఈ పాలన చేంజ్ కావాలి, మళ్ళీ సారే రావాలి, కేసీఆరే రావాలి అనే నినాదాలతో ఏ ఒక్క పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది 22 నెలల్లో. ఇందాక కల్వకుంట్ల తారక రామారావు గారు మా సమావేశంలో మాట్లాడారు. ప్రతిదీ కూడా ఒక పథకం, ఒక ఓటర్కి కావాల్సింది ఏంటి? న్యాయం. ఒక ఓటర్ కావాల్సింది ఏంటి? ఒక వాళ్ళ నియోజకవర్గం కావచ్చు, వాళ్ళ బస్తీ కావచ్చు, వాళ్ళ కూడలి కావచ్చు, వారికి న్యాయం జరగాలి, వారికి అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి కేర్ ఆఫ్గా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది గతంలో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ యొక్క డివిజన్ కావచ్చు, నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి నోచుకోలేకపోయింది. గత 2 నెలలు 3 నెలలుగా కాంగ్రెస్ మంత్రులు ఎంతోమంది ఈ యొక్క నియోజకవర్గంలో ప్రచారాలు చేయడానికి, శిలాఫలకాలు వేయడానికి దానికే సరిపోతున్నారు, కానీ అభివృద్ధి చేయలేకపోతున్నారు. ప్రజలను మేము అదే అడుగుతున్నాము. ప్రజలు మీకు ఏ విధంగా, ఏ పార్టీ ద్వారా అయినా కూడా మీకు న్యాయం జరిగింది, ఏ పార్టీ ద్వారా మీకు లబ్ధి పొందారు, ప్రజలు అది గమనిస్తారు. ప్రజలకు కావాల్సింది డబ్బు కాదు, అధికారం కాదు, ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రజలకు కావాల్సింది ప్రభుత్వ యొక్క పథకాలు. ఆ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే, మాగంటి గోపీనాథ్ గారు ద్వారానే ఇంటింటికి చేరాయి. ఆ యొక్క ప్రజల వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటి గడపకు కూడా కార్యకర్తలు చేరవేర్చారు. కాబట్టి మాకు ధీమాగా ఉంది. మాకు సపోర్టెడ్గా ప్రతి బస్తీలో నుండి, ప్రతి గల్లీలో నుంచి, ప్రతి డివిజన్లో నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము విజయానికి పట్టం కడతామని చెప్పి మాకు తెలియజేయడం జరుగుతుంది.